సరిపోదా శనివారం. సినిమాలో కిక్ సరిపోలేదు. ట్రైలర్ చూసి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అలా అని బాగాలేదని చెప్పలేం, జస్ట్ యావరేజ్. ఈ మూవీ సెకండ్ హాఫ్ చూశాక మీకు ఎవడు మూవీ గుర్తుకు వస్తుంది? హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. కథ ఏంటనేది ట్రైలర్ చూసి చెప్పేయచ్చు. శనివారం మాత్రమే తన కోపాన్ని చూపించే నానికి, ఎప్పుడూ అందరి మీద తన కోపాన్ని చూపించే సూర్యకి మధ్య ఎందుకు ఫైట్ జరిగింది, మధ్యలో సోకులపాలెంకి సంబంధం ఏంటి అనేది మూవీలో చూడాలి. ఈ మూవీలో పాయింట్ బాగుంది, కానీ లెంగ్త్ ఎక్కువ అవడం వల్ల అంత కిక్ ఇవ్వలేకపోయింది. ఫస్ట్ హాఫ్ చూశాక ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందా అని అనిపించింది. మంచి మంచి సీన్స్ ఉన్నాయి, కానీ ఎందుకు అంత కిక్ రాలేదు. మంచి సీన్ తో ఇంటర్వెల్ ఇచ్చి సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ వచ్చేలా చేశారు, కానీ ఏం లాభం? సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు ఎవడు మూవీ గుర్తుకు వచ్చింది. ఇలాంటి మూవీస్ లో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఈజీగా గెస్ చేయగలం. అలానే మూవీ కూడా నడుస్తుంది. క్లైమాక్స్ కూడా అంతే, అది కూడా సాగదీశారు. ఇంకా ఈ మూవీలో హైలైట్ మాత్రం ఎస్జే సూర్య అని చెప్పాలి. తను కనిపించిన ప్రతిసారి మనం ఎంటర్టైనింగ్ గా ఫీల్ అవుతాం. ఫస్ట్ హాఫ్ లో అలాగే సెకండ్ హాఫ్ లో ఎస్జే సూర్య తన యాక్టింగ్ తో సినిమాని చాలా వరకు సేవ్ చేశారు. ఇంకా నాని ఎప్పట్లానే తన నేచురల్ యాక్టింగ్ తో అదరగొట్టేశారు. అక్కడక్కడ తన టైప్ ఆఫ్ కామెడీ టైమింగ్స్ కూడా బాగున్నాయి. అలాగే ఏగా మూవీ రిఫరెన్స్ కూడా బాగుంది. ఇంకా హీరోయిన్ ప్రియాంక మోహన్ జస్ట్ ఓకే, పర్లేదు, ఉన్నంతలో బానే చేసింది. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ జాక్స్ బిజయ్ సాంగ్స్ అంత గొప్పగా ఏం లేవు, కానీ అప్పుడప్పుడు తన బీజిఎం తో సీన్స్ ని బాగా ఎలివేట్ చేశారు. ఇంకా కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయిన వివేక్ ఆత్రేయ మంచి పాయింట్ తీసుకున్నా అంత గొప్పగా చెప్పలేకపోయాడు. పైగా లెంగ్త్ ఎక్కువ ఉండడం వల్ల ఒక సాటిస్ఫాక్షన్ రాలేదు. లెంగ్త్ కొంచెం తగ్గించి క్రిస్పీగా చెప్పుకుంటే రిజల్ట్ వేరేలా ఉండేది. ఇప్పుడు జస్ట్ యావరేజ్ దగ్గర అయిపోయింది. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఈ మూవీ 2014 కానీ 2015 కానీ ఆ టైంలో వచ్చింటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది.